ఇక వంతెనల వెతలు తీరేదెన్నడో రహదారులపై ఏళ్లుగా కొనసాగుతున్న పనులు. ఈ రహదారులపైనేమో కానీ ఈ నారపల్లి ఉప్పల్ రోడ్డు ఆగమాగం జగన్నాథం ఎందుకు చేసిరో అర్థం కాదు. చేసిరు పిల్లరు ఏడాదికి ఇంచు చొప్పున పెరుగుతుంటుంది పిల్లరికి. అది అత్యంత వేగంగా ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా నిర్మాణం అవుతుంది. ఇది ఆ పిల్లర్ల మీద పోస్టర్లు అంటుకుంటందుకు అడ్వర్టైజ్మెంట్లకు పనికి వస్తుంది. అది బర్త్డే పోస్టర్లు, అవి పెళ్లియో అవో ఇవో ఆహ్వానం దానికి పనికి వస్తుంది. ఆ పిల్లర్లు అవి మన బోర్డుల లెక్క అయిపోయినాయి. ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ పని? రాష్ట్రంలో నైరుతి రుతుపవన నివేదిక రూపకల్పనకే ఆర్ఎండ్బి శాఖ పరిమితం. వర్షాలు మొదలు మరోసారి వాహనదారులకు ఇబ్బందులే. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి అంతటా ఒక మోస్తారు వాహనాలు పడుతున్నాయి. ఇప్పటికే వంతెనలు రహదారుల పనులు పూర్తి చేయాల్సి ఉన్న రోడ్లు భవనాల శాఖకు చెందిన రహదారుల పరిస్థితి మాత్రం మారలేదు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖ. గుమ్మున నిద్రపోతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏం లాభమా? రోడ్లు భవనాలు మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పనులు గివి. కొన్నేళ్లుగా భారీ వర్షాలకు వాగులు దాటుతూ కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు అనేకం జరిగాయి. ప్రమాద ఘటనలు జరిగిన ప్రతిసారి వంతెనలు కల్వర్టులు నిర్మిస్తామని చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు. ఏటా భారీ వర్షాలకు రహదారులు వంతెనలు దెబ్బతిన్నప్పుడు రోడ్లు భవనాల శాఖ అధికారులు జిల్లాల వారీగా నివేదికలు తయారు చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చులు లెక్కగడుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ప్యాచ్ వర్క్లతో నెట్టుకొస్తున్నారు. గత ఏడాది వర్షాలకు రాష్ట్రంలో ప్రధాన జిల్లా రహదారులు 1,601.02 కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయని, మరమ్మతులకు 989.31 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు వేశారు. ఇతర జిల్లా రహదారులు 808 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలంటే 351.44 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. హై లెవెల్ వంతెనలు 193 ధ్వంసమయ్యాయని, వీటి కోసం 843 కోట్లు అవసరమని లెక్క కట్టారు. కనీసం ఈ ఆర్ఎన్బి మీద ఒక రివ్యూ చేసినవా? ఏమైంది వానకాలం కథ అని. వనపర్తి జిల్లా మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన ఇది. 2023లో 9.25 కోట్లతో నిర్మించారు. ఇరువైపులా 700 మీటర్ల పొడవు అప్రోచ్ రహదారి వేయాల్సి ఉంది. ఇందుకు రూపాయలు 4.50 కోట్లు అవసరం. 2 ఏళ్లుగా అప్రోచ్ రహదారి వేయక అందుబాటులోకి రాలేదు. భారీ వర్షాలు పడితే ఊకచెట్టు వాగు నుంచి వరద వచ్చి రాకపోకలు నిలిచిపోతాయి. 2022లో వర్షానికి ఈ వాగులో వరద ఉధృతి పెరగడంతో కాజువేపై వెళ్తున్న 4 వ్యక్తులు కొట్టుకుపోయి చనిపోయారు. ఇంకా ఎప్పుడు మేల్కుంటుందో ఈ శాఖ. ఇంకా ఈ శాఖ ఇంకా నిద్రమత్తు దిగుతలేదు ఇంక ఈ శాఖకు. మీ పిల్లలు ఐఐటిఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.